స్కాంద పురాణము. పూర్వము కైలాస పర్వతము మీద శంకరుడు బ్రహ్మాది దేవులతో కొలువైయుండి ఈ స్కాంద పురాణమును వారికి వినిపించెను. పార్వతి అది విని కుమారస్వామికి స్కందుడునకు చెప్పెను. ఆయన నంది గణమునకు చెప్పెను. నంది దత్తాత్రేయునికి చెప్పెను. ఆయన వ్యాసునికి చెప్పెను. వ్యాసుడు దానిని సూతునికి చెప్పెను. ఆయన సౌనకాది మునులకు చెప్పెను. తత్పురుష కల్పములో సర్వసిద్ధులను సమకూర్చడి మహేశ్వర ధర్మములు కుమారస్వామిచే లోకానుగ్రహ బుద్ధితో చెప్పబడినది. అవి అన్నియు ఒక పురాణమై వెలసినవి. స్కందునిచే చెప్పబడిన పురాణము కావున ఇది స్కాంద పురాణమని ప్రసిద్ధికెక్కెను. చంద్రాంగదుడు సోమవార వ్రతము. నలధమంతుల కుమారుడు ఇంద్రసేనుడు. అతనికి చంద్రాంగదుడను కుమారుడుండెను. అతడు సమస్త విద్యాకుశలుడై యువరాజ్య పట్టాభిషక్తుడయ్యను. అతనికి చిత్రకర్ముడను రాజు తన కుమార్తె సీమంతినిచ్చి పెండ్లి చేసెను. చంద్రాంగదుడు అత్తవారింట్లో కొన్నాళ్ళుండెను. ఒకనాడు యమునా నదిలో నౌకా విహారము చేయుటకై మిత్రులతో వెళ్ళెను. పెద్ద గాలి విసర పడవ తిరగబడి అందరూ నీళ్ల పాలయ్యేరి. చిత్రకర్ముడు చంద్రాంగదునిపై వెదకించెను. లాభము లేకపోయినది. విచారముతో ఇంటికి పోయి కుమార్తెకు అలంకారములన్నీ తీసివేశెను. ఆమె వితంతు వేషముతో నుండెను. ఆమెను చూసి మైత్రేయి అనే మునిపత్ని పరమశివుని ఉద్దేశించి సోమవార వ్రతమును దీక్షతో చేయుము, నీకు శుభములు కలుగునని బోధించి ఆమెకు ఆ వ్రతము చేయు విధానము చెప్పి వెళ్ళెను. ఆమె ఆ సోమవార వ్రతము చేయనారంభించెను. సోమ ఉమాయా సహిత శివ పార్వతితో గూడిన శివుని సోముడందురు. అతనికి ఇష్టమైనది సోమవారము. ఆనాడు అతనికి గూర్చి చేయు వ్రతము. చంద్రాంగదుడు నీటిలో మునిగి నాగలోకము చేరెను. ఇతనిని తెచ్చిన నాగకన్యలు తక్షకునెదుట నిలబెట్టిరి. తక్షకుడు అతన్ని చూసి, నీవెవరివి కుమారుడవు, ఎందుకీ లోకమునకు వచ్చితివి అని అడుగగా, రాజకుమారుడు తాను నిషేధ దేశాధిపతి అయిన నలుని పౌత్రుడననియు యమునలో నౌక విహారము చేయుచు ప్రమాదవశమున నీటిలో మునిగి ఈ లోకమునకు వచ్చితిననియు తక్షకుని వంటి మహాత్ముని దర్శనము వలన ధన్యుడనైతిననియు తన కథ వినిపించెను. తక్షకుడు అతని వినయ విధేయతలకు ఆనందించి తన ఇంట కొన్నాళ్ళుండమనెను. చంద్రాంగదుడు ఇప్పటికే నా వారందరూ నన్ను చచ్చిన వారిలో లెక్క వేసియుందరు. నేను వెళ్ళి నా తల్లిదండ్రులకునో నా భార్యకునో అత్తమామలకునో సంతోషము కలిగింపవలెను. కావున త్వరలో నాకు సెలవిచ్చి నా లోకమునకు పంపుడని కోరెను. ఆయన అనేకములైన కానుకలిచ్చి అవి మోయుటకు ఒక రాక్షసుని మిత్రుడుగా ఒక నాగయువకుని తోడిచ్చి పంపెను. ఈత దంగము జరుగు లోపల భూలోకములో 3 ఏండ్లు గడిచెను. ఈలోగా ఇతని తండ్రిని శత్రువులు చెరలో పెట్టి రాజ్యం ఆక్రమించిరి. చంద్రాంగదుడు యమునా తీరమునకు వచ్చెను. అతని భార్య వితంతు వేషముతో శివాలయమునకు వచ్చెను. ఆమెను చూసి ఎక్కడో చూసినట్లున్నదనుకుని, నీవెవరు, ఇట్లుండుటకు కారణమేమనగా ఆమె తన వృత్తాంతము చెప్పాను. ఆమె తన భార్య అని తెలుసుకుని, నీ భర్త 3-4 రోజులలో వచ్చును, నేనాతని మిత్రుడును అని చెప్పి తన పురమునకు వెళ్ళి కోట ముందు నిలబడి శత్రురాజును నిర్దేశించి, మీకు ప్రాణముల మీద ఆశయున్నచో ఉన్నపాటున నగరము విడిచిపొండు. నేను నలుని మనుమడను, చంద్రాంగదుడను, తక్షకుని వల్ల వరములు పొంది వచ్చినాడను. నా మాటలు లెక్క చేయనిచో మిమ్ము నా బాణాగ్నిలో భస్మము చేసేదనని చెప్పాను. శత్రురాజు వచ్చి చూసి రాజకుమారుని ధైర్య సాహస పరక్రమాదులకు భయపడి అతని రాజ్యమును విడిచి వెళ్ళిపోయెను. చంద్రాంగదుడు తల్లిదండ్రులను చెర నుండి విడిపించి తన కథను వినిపించెను. ఇంద్రసేనుడు తన వియ్యంకునకు చంద్రాంగదుడు క్షేమముగా వచ్చినాడని వార్త పంపెను. అతడు బ్రహ్మానందము నొంది కుమార్తెతో, తల్లి, నీవు చేసిన సోమవార వ్రతము ఫలించినది, నీ భర్త తిరిగి వచ్చినాడు అని చంద్రాంగదుని తీసుకుని వచ్చి తన కూతురును మళ్ళా పెండి కూతురును చేసి చంద్రాంగదునికిచ్చి
మహావైభవోపేతముతో పెండ్లి చేసెను. అతడు సీమంతినితో కలిసి సోమవార వ్రతము నియమముగా చేయుచు 10,000 ఏండ్లు రాజ్యపాలన చేసి శంకరుని అనుగ్రహమును పొందెను. సోమవార వ్రత మహిమ. విదర్భదేశములో వేదమిత్రుడు సారస్వతుడు అని బ్రాహ్మణులిద్దరుండిరి. వారు ప్రాణమిత్రులు. వేదమిత్రుని కొడుకు సుమేధుడు, సారస్వతుని కొడుకు సామవంతుడు. వీరిద్దరూ కూడా మిత్రులై ఒకే గురువు దగ్గర సమస్త విద్యలను అభ్యసించి పండితులైరి. వారికి వివాహయోగ్యమైన వయసు వచ్చెను. వేదమిత్ర సారస్వతులు ధనవంతులు కారు. అందుచేత కొడుకులతో మీ పాండిత్యములతో ఈ దేశపు రాజును మెప్పించి ధనము సంపాదించుకుని రండు అని పంపిరి. వారు వెళ్ళి రాజదర్శనము చేసి తమ పాండిత్య ప్రకర్షణను ప్రదర్శించిరి. ఆ రాజు నీకేమి కావాలని అడిగెను. వివాహము చేసుకొని సంసారము గడుపుకొనవలెను గాన మా విద్వత్తును మెచ్చుకున్నచో తగిన బహుమానం ఇప్పింపుడని వారడిగిరి. రాజునకు రాకూడని ఒక కొంటె ఆలోచన వచ్చెను. మీలో ఒకరు ఆడువేషము వేసి మీరు భార్యభర్తల వలె నటించుచు నిషధరాజైన చంద్రాంగదుని యొద్దకు వెళ్ళుడు. ఆయన భార్య సీమంతిని మహాశివ భక్తురాలు. సోమవారము నాడు వ్రతము చేయుచు దంపతి పూజ చేసి అపరిమితమైన ధనములను కానుకగా నిచ్చును. వెళ్ళి తెచ్చుకునుడు. మీ దారిద్రము తీరిపోవుననిను. వారు కపట కృత్యమునకు భయపడుచుండగా ఇది రాజాజ్ఞ, తప్పక పాలింపవలసినదే పొండు అని అంతఃపుర పరిచారికలను పిలిచి సామంతునికి ఆడవేషము వేయించి పంపెను. వారు సంకోచించుచునే చంద్రాంగదుని భార్య చేయు వ్రతమునకు దంపతులుగా వెళ్ళిరి. ఆమె వీరిని చూసి నిజము గ్రహించి నవ్వుకుని పీఠముపై కూర్చుండబెట్టి పార్వతీ పరమేశ్వరులుగా భావన చేసి సమస్తోపచారములతో యథావిధిగా పూజించెను. షడ్రసోపేతమైన విందు చేసి అపారమైన ధనములను దక్షిణగా ఇచ్చి సాగనంపెను. వారి తిరిగి వచ్చుచుండగా దారిలో సామవంతుడు సుమేధునితో ప్రణయ సంభాషణ మొదలుపెట్టెను. సుమేధుడు, ఏమిరా నిజముగా ఆడుదాని వలె మాట్లాడుచున్నావేమి, నీవు మగాడవు అని గుర్తించుకుని మసులుకో అనగా సామంతుడు, నేను ఇప్పుడు మగవాడను గాను స్త్రీని అయిపోతిని, నీవు నాకు నచ్చినావు, నాతో విహరింపుమనిను. సుమేధుడు ఆశ్చర్యపడి ఆమెను నిశితముగా చూసెను. సామవంతుడు నిజముగా స్త్రీ అయ్యెను. సుమేధుడు, నీవు నిజముగా స్త్రీవైనచో నీ తండ్రి నాకు నిచ్చినచో మనము దంపతుల మగుదుము, పోవుదుము రమ్మని ఇంటికి తెచ్చెను. విషయము తెలిసి వేదమిత్ర సారస్వతులు ఆశ్చర్యపడేది. సారస్వతుడు తన ఏకైక కుమారుడు స్త్రీ అయినందుకు విచారించుచు రాజు వద్దకు పోయి, నీ దూర్తత్వము వలన నా కొడుకు స్త్రీగా మారినాడు, నాకు వంశాభివృద్ధి చేయు కుమారుని నీవిట్లు చేసినావు, రాజులకిట్టి పరాచకములు తగునా అని పలికెను. రాజు అతడు నిజముగా స్త్రీగా మారినని తెలుసుకుని సోమవార వ్రత మహత్యమును గ్రహింపలేక తాను చేసిన శివాపరాధమునకు పశ్చాత్తపము నొంది వీరందరితో కలిసి దేవి ఆలయమునకు వెళ్ళి నియమములతో నిరాహారుడై 3 దినములు జగన్మాతను ఆరాధించెను. దేవి ప్రత్యక్షము కాగా రాజు ఆమెకు సాష్టాంగ ప్రణామము చేసి తన అపరాధమును మన్నింపమని ప్రార్థించి, తల్లి, ఈ స్త్రీగా మారిన యువకునికి మరలా పురుషునిగా చేయుమని అడిగెను. ఆ తల్లి, రాజా, నా భక్తురాలి భావనను మార్చు శక్తి నాకు లేదు, ఈమె సుమేధునికి భార్య అగును, సారస్వతునికి వంశోద్ధారకుడైన కుమారుడు కలుగును అని వరములిచ్చెను. జగన్మాత చెప్పినట్లు సామవతిని సుమేధునికిచ్చి సారస్వతుడు పెండ్లి చేసెను. అతనికి తరువాత ఒక కొడుకు పుట్టెను. వారు పరమ సంతోషభరితులయ్యేరు. భద్రాయువు చరిత్ర. పూర్వ మవంతి దేశములో ఒక బ్రాహ్మణుడుండెను. అతడు కులధర్మమును విడిచి వేశ్యాలోలుడై ఉండెను. ఒకనాడా వేశ్య ఇంటికి వృషభుడును శివయోగి వచ్చాను. వేశ్యయు బ్రాహ్మణుడును ఆయనకు పరమభక్తితో సేవలు చేసి పిండి వంటలతో భోజనము పెట్టి పరిచర్యలు చేసిరి. ఆయన వారిని దీవించి వెళ్ళిపోయెను. కాలాంతరమున బ్రాహ్మణుడు మరణించి దశార్ణ దేశరాజు భార్య కడుపున పుట్టెను. ఆమె సవతులు ఆమెకు విషము పెట్టిరి, కానీ ఆమె చావలేదు. నెలలు నిండగానే ఆమె కొడుకును గనిను. విషప్రభావముచే ఆ తల్లి కొడుకుల దేహముల నుండి వ్రణములు పుట్టి పెద్దవయ్యెను.
రాజు ఎన్నో చికిత్సలు చేయించెను, కానీ తగ్గలేదు. రాజు విసిగిపోయి తల్లి కొడుకులను అడవిలో విడిచి పెట్టించాను. ఆ సమీప నగరములో సంపన్నుడైన పద్మాకరుడను వైశ్యుడు ఉండెను. అతని ఇంటిలోని దాసి ఒకతే వీరిని చూసి తన యజమాని దగ్గరకు తీసుకుని పోయి వారికి రక్షణ కల్పింపమని ప్రార్థించాను. అతడు అంగీకరించి తన ఇంట నుంచుకుని చికిత్స చేయించుచుండెను. ఒకనాడు వ్రణముల బాధతో రాకుమారుడు మరణించెను. రాజపత్ని ఏడ్చుచుండగా శివయోగి వృషభుడు వారింటికి వచ్చాను. అతడు రాజపత్ని నోదార్చినను ఆమె శాంతింపలేదు. అప్పుడు ఆ యోగి భస్మము నా బాలునిపై చల్లి బ్రతికించెను. తరువాత భస్మమంటిన చేతితో ఆ మాతాపుత్రుల శరీరములను తాకెను. వారు వ్రణములు పోయి ఆరోగ్యవంతులయ్యిరి. పద్మాకరునికి ఒక కుమారుడు కలిగెను. అతడును రాకుమారుడును ప్రాణ స్నేహితులై మెలగుచు గురువుల వద్ద తమ తమ కులములకు తగిన విద్యలు శ్రద్ధాభక్తులతో అభ్యసించిరి. ఒకనాడు ఋషుభుడా రాకుమారుని యొద్దకు వచ్చాను. అతడు చదివిన చదువులను పరీక్షించి తెలుసుకుని, నాయనా, నీకు శివారాధనము చేయు విధానమును శివకవచమును బోధించెదను. వానితో శంకరుని ఆరాధింపము, నీకు సర్వత్రా జయము కలుగును అని ధనుర్బాణములను ఖడ్గమును ఇచ్చెను. భద్రాయువు నియమనిష్టలతో పరమేశ్వరుని ఆరాధించెను. శివానుగ్రహము వలన అపూర్వ శక్తులు లభించెను. ఇంతలో దశార్ణ దేశ రాజైన వజ్రబాహునిపై మాగధులు దండెత్తి ఓడించి బంధించి రాజ్యమును ఆక్రమించిరి. ఆ సంగతి తెలుసుకుని భద్రాయువు పద్మాకరుని అనుమతి తీసుకుని వెళ్ళి ఏకాంగ వీరుడై మాగధులను రణమునకు పిలిచి తన పరాక్రమముతో విజృంభించెను. శివకవచ ప్రభావం వలన శత్రువులు ప్రయోగించిన అస్త్రశస్త్రములు ఇతని శరీరమును తాకి విఫలమయ్యెను. ఇతడు వారినందరూ సంహరించి శత్రురాజును బంధించి సింహాసనమును ఆక్రమించెను. వెంటనే చెరసాలలోనున్న తల్లిదండ్రులను విడిపించి ఆ సింహాసనముపై తండ్రిని కూర్చోండబెట్టెను. వజ్రబాహుడు, నాయనా, నీవెవరవో నాకు తెలియదు, కానీ నాకు చేసిన మహోపకారమునకు నేనును నా రాజ్యములోని ప్రజలను రుణపడి ఉన్నాము అని పలుకుచుండగా శివయోగి అచ్చటకు వచ్చి, రాజా, రోగగ్రస్తులని పూర్వము నీ వడిలో విడిచినావే, నీ భార్య పుత్రులను, ఆ పుత్రుడే ఇతడు. నీ భార్య ఉత్తముడైన పద్మాకరుని రక్షణలో ఉన్నది అని చెప్పగా రాజు మహానందముతో కొడుకును కౌగులించుకును. రాణిని కూడా పిలిపించి వారితో సుఖముగా ఉండెను. చంద్రాంగదుడను రాజు భద్రాయువు గుణగణములను వినియుండెను. శివయోగి చంద్రాంగదునితో, నీ కుమార్తె కీర్తిమాలినికి యోగ్యుడైన వరుడతడే, కావున అతనికిచ్చి వివాహము చేయుము అని చెప్పాను. పూర్వజన్మలో వేసయ్యుండి కూడా శివయోగిని సేవించిన పుణ్యము వలన చంద్రాంగదుని కామె కుమార్తెగా పుట్టెను. ఆ సంగతి తెలిసియే శివయోగి వారిద్దరికని పెండ్లి జరిపించెను. భద్రాయువు రాజ్యమునకు వచ్చెను. ప్రజలను కన్న తండ్రి వలె పాలించుచుండెను. ఒకనాడు భార్య కీర్తిమాలినితో కలిసి అరణ్యమునందు విహరించుటకు వెళ్ళెను. అక్కడ ఒక బ్రాహ్మణ మిథునము వచ్చి రాజును దర్శించి వెళ్ళుచుండెను. వారిని ఒక పెద్ద పులి తరుముకుని వచ్చెను. వారు భయముతో ఆర్తనాదములు చేసిరి. భద్రాయువు పరిగెత్తుకుపోయి ఆ పులిని బాణములతో కొట్టెను. అది చెలించలేదు. వివిధ శస్త్రాస్త్రములు ప్రయోగించెను గాని అవి పులినేమియూ చేయలేకపోయినవి. పులి వచ్చి బ్రాహ్మణ స్త్రీని పట్టుకుని చంపి తినివేశెను. బ్రాహ్మణుడు గోలుని ఏడ్చుచు, రాజా, నీవు ప్రజలను కాపాడలేకపోతివి. నీ రాజరకమెందుకు? ఇప్పుడు నా భార్య పులి నోట పడి మరణించినది. నాకు యజ్ఞాగ్నిహోత్రాదులు సాగుట ఎట్లు? అందుచేత నీ భార్యను నాకిచ్చి పొమ్ము అనిను. రాజు ఆశ్చర్యపడి, ఓయి బ్రాహ్మణ, నీవు ధర్మములు తెలిసిన వాడవు, పరుని భార్యను కోరవచ్చునా అని అడుగుగా అతడా మాటలు వినిపించుకొనక ఏడ్చుచుండెను. అప్పుడు రాజు దుఃఖములోనున్న బ్రాహ్మణుని ప్రాణములిచ్చి అయినను శాంతింప చెయ్యవలెను. ఈయన నా భార్యను అడుగుచున్నాడు, ఇచ్చి ఇతని దుఃఖమును పోగొట్టేదును అని నిశ్చయించుకుని, ఓ భూషురా, ఇదిగో నీవు కోరినట్లే నా భార్యను నీకు దానమిచ్చుచున్నాను, గ్రహింపమని దానధారనతని చేతిలో విడిచెను. వెంటనే ఆ బ్రాహ్మణుడు గజచర్మముతోనూ సర్పాభరణములతోనూ చంద్రరేఖతోనూ జటాజూటముతోనూ పరమశివుడుగా ప్రత్యక్షమై, ఓ రాజా, నీ భూతదయను పరీక్షించుటకై
నేనే బ్రాహ్మణ రూపమున వచ్చి తిని. పులి నోటపడిన శ్రీ పార్వతి. పులి అన్నది నామాయా విలాసము. నీ త్యాగబుద్ధికి సంతోషించినాను, కావలసిన వరములు కోరుకొనుమని పలుకుగా రాజు ఆయనకు సాష్టాంగదండ ప్రణామములు చేసి భక్తితో స్తుతించి, పరమేశ్వర, నీ దర్శనము కలుగుటచే నేను ధన్యుడునైతిని. నన్ను, నా భార్యను, నా తల్లిదండ్రులను, నన్ను పెంచిన పద్మాకర దంపతులను కూడా నీ గణములలో చేర్చుకుని సర్వదా నీ సాన్నిధ్య భాగ్యమును మాకు ప్రసాదించుము అని వేడుకొనిను. మాలిని వచ్చి నమస్కరించి, దేవదేవా, నా తల్లిదండ్రులకు కూడా నీ సాన్నిధ్యమును ప్రసాదింపము అనిను. పరమేశ్వరుడు వారికి ఆ వరములిచ్చి అదృశ్యుడయ్యాను. రుద్రాధ్యాయ మహిమ. రుద్రాధ్యాయమనగా శివుని విశ్వరూపమును వర్ణించు మంత్రభాగం. దీనికే నమకమనియు శతరుద్రీయమనియు పేరులు గలవు. సంప్రదాయ యజ్ఞములు నమకము, చమకము, పురుష సూక్తము మున్నగు మంత్రాలతో శివునికి ఒకసారి కానీ, 3 సార్లు కానీ, 5 సార్లు కానీ, 7 సార్లు కానీ, 9 సార్లు కానీ, 11 సార్లు కానీ అభిషేకము చేయుదురు. ఈ నమకమును బ్రహ్మ తన దక్షిణ ముఖము నుండి యజుర్వేదముతో సహా ఉచ్చరించెను. ఇది సకలోపనిషత్తులను సారభూతమైనది. మరీచి మున్నగ మహర్షులందరూ దీని అధ్యయనము చేసినారు. ఏస ఏవ వరో మంత్రః ఏస ఏవ పరం తపః రుద్రాధ్యాయ జపః పుంసాం పరం కైవల్య సాధనం. ఈ రుద్రాధ్యాయము సర్వోత్తమమైన మంత్రము. ఇది ఏ గొప్ప తపము. ఇది జపించుట కేవల ముక్తి సాధనము. కామ క్రోధ లోభాది సద్వర్గములను నాశనమునర్చి కైవల్యమును ప్రసాదించెను. నమక పారాయణమును రుద్రాభిషేకమును చేయు వారి జోలికి మేము పోలేమని యమభటులు యమునితో విన్నవించుకునిరి. రుద్రాభిషేకము చేయు వారికి అన్న వస్త్రములకును ఐశ్వర్యములకును లోపము ఎప్పుడునూ కలుగదు. సర్వత్రా విజయము లభించెను, ఆయువు ఆరోగ్యము లభించెను. రుద్రాధ్యాయి వసేద్యత్ర గ్రామే వా నగరేపి వా నత్రాక్షుత్పిపాసాధ్యా దుర్భిక్ష వ్యాధయోపి చ. ఒక్క రుద్రపారాయణ పరుడు గ్రామమున గాని నగరమున గాని నివసించినచో అక్కడ ఆకలి దప్పులు గాని కరువు కాటకములు గాని వ్యాధులు గాని ఉండవు. ఆకలి దప్పులుండవు అనగా అన్నోదకములకు లోపము కలుగుదని అర్థము. వింధ్య పర్వతము అగస్థుడు. ఒకప్పుడు నారదుడు ఓంకార క్షేత్రమును దర్శించి మార్గవశమున వింధ్య పర్వతము దగ్గరకు వచ్చాను. నారదును చూసి వింధ్యము మానవ రూపముతో ఎదురొచ్చి స్వాగతము పలికి తన నివాసమునకు కొనిపోయి దధి, మధు, ఆజ్య, నేర, ఆర్ధాక్షత, దూర్వ, కుశ, ప్రసూనములతో అష్టార్ఘ్యములొసంగి పూజించెను. విశ్రాంతి తీసుకునుచున్న నారదునికి పాదములొత్తుచు, మీరు వచ్చుడచే నా ఇల్లు పవిత్రమైనది, కుల పర్వతములలో మాన్యుడనైతిని. మీరన్యదా భావించినచో ఒక మాట చెప్పేదను. మీరు ప్రముఖ పర్వతాలకు భూమిని ధరించు సామర్థ్యమున్నదని పెద్దలందరూ. నేనును భూమిని భరించుచున్నాను. పార్వతీ జననము చేతను శివునికి మాయయగుట చేతను హిమవంతుడు పర్వతాలకు రాజైనాడు. సరియే, మరి బంగారముతోనూ రత్నములతోనూ నిండి ఉన్నంత మాత్రమున మేరు పర్వతము గొప్పదగునా? ఉదయ పర్వతమును చూతమా మందేహ రాక్షసులతో నిండిపోయినది. అస్తపర్వతము కాంతిహీనమైనది. మందరము సముద్రములో తిరిగి గ్రుడ్డిదైనది. మలయము సర్పములతో నిండినది. రైవతకము నేతి బీరకాయ వలె నుండి ధనములియ్య జాలదు. మిగిలిన పర్వతాలకు భూమిని భరించు సామర్థ్యము లేదు. మరి నాకేమి తక్కువ అని పలుకుగా వింధ్యుని గర్వమును గ్రహించిన నారదుడు ఇతడు శ్రీశైలాదులను గమనించినట్లు లేదు అనుకుని అప్పటికి తగిన మాటలాడి వెళ్ళిపోయిను. వింధ్యునికి తాను తక్కువ వాడనను భావము కలిగి తన ఆధిక్యమును నిరూపించుకొనవలెనను తపన కలిగెను. సూర్యచంద్రులు మేరువునకు ప్రదక్షిణము చేయుదురు. వారు నా చుట్టూ తిరిగినట్లు చేసేదనని మహోన్నతముగా పెరిగిపోయెను. సూర్యుడు ఉదయించెను, కానీ రథము ముందునకు సాగలేదు.
వింధ్యము అడ్డుగా నిలిచెను. నక్షత్ర గ్రహ సంచారము లాగిపోయినవి. ఆహోరాత్రముల భేదము తెలియలేదు. మునుల స్నాన సంధ్యాది కృత్యములు స్తంభించిపోయినవి. బ్రహ్మాది దేవతల యొద్దకు పోయి మునులు మొరపెట్టుకునిరి. వారందరూ ఆలోచించి మహాతపస్సాలి అయిన అగస్త్యుడు తప్ప మరొకరు దీనికి పరిష్కారము చెప్పలేనని నిర్ణయించి అందరూ కలిసి కాశీపురములో లోపాముద్రతో నివసించుచున్న అగస్త్యుని యొద్దకు వెళ్ళిరి. ఆయన బ్రహ్మాది దేవతలను చూసి పరమాశ్చర్యము నొంది వారికి తగిన మర్యాదలు చేసి, మీరందరూ నన్ను ధన్యుని చేయుటకే వచ్చినారని భావించెదను. బ్రహ్మదేవుడు ముందునకు వచ్చి, మునీంద్ర, ఒక లోకోపకారము నీ వలన కావలసి ఉన్నది. నీవు సామాన్యుడువు కావు. గర్వాంధుడైన నహుసుని శపించి దేవలోకమును కాపాడినావు. సముద్రాల నీటిని త్రాగి కాలకేయాది రాక్షసులను జంపుడుకు తోడ్పడినావు. ఈ లోపాముద్ర రాజకుమార్తె అయినను గనకకెక్కిన మహాపతివ్రత అని పొగడచుండగా, విషయమేమో సెలవిండని అగస్త్యుడనెను. అంతట బ్రహ్మ చూచితివి కదా, లోకములకు కలిగిన ప్రళయము సూర్యోదయము కాలేదు. సర్వలోకములను చేకాకు పట్టుచున్నవి. సూర్యచంద్రాదుల గమనములకు వింధ్యుడు అడ్డు వచ్చినది. నీవే వాని గర్వము ననచగల సమర్థుడవు. ఇది లోకక్షేమంకరమైన కార్యముని పలుకుగా అగస్త్యుడు సరియేయని అంగీకరించెను. కానీ కాశీని విడిచి వెళ్ళవలసి వచ్చుచున్నదని చాలా విచారించెను. గంగలో స్నానమాడి గంగకను విశ్వేశ్వరుని సేవించి అతనికిని విశాలాక్షికిని కాలభైరవుడుకును ఢుండి విఘ్నేశ్వరునికును బిందు మాధవునకును ఇతర దేవతలకును వీడుకోలు పలికి అగస్త్యుడు విచారముతో కాశీని విడిచెను. వింధ్య పర్వత సమీపమునకు వెళ్ళగానే అతడు మానుష రూపముతో ఆయనకు స్వాగతము పలికెను. మీరిట్లు వచ్చుడుకు కారణమేమి అని అడిగెను. మునీంద్రుడు, నేను దక్షిణ దేశ యాత్ర చేయుటకై బయలుదేరినాను. నీ మర్యాదకు సంతోషము. కానీ ఈమె రాజకుమార్తె. నీకు తెలియను కదా, ఇప్పటికే ప్రయాణము చేసి అలసిపోయినది. నీవింత ఎత్తు ఎదిగినందుకు ఆనందమే కాని మాకు ముందునకు పోవుటకు దారేది. నీవు కొంచెము తగ్గి ఆయనకు నమస్కరించి తాను పూర్వలే తగ్గి దారి ఇచ్చెను. ఆయన వెళ్ళుచూ, మేము మరలా ఈ మార్గముననే వచ్చేదము. అప్పుడు మరలా నిన్ను ప్రార్థించలేను. మేము వచ్చి వరకును ఇట్లే ఉండుమని కేరి దక్షిణ దిశకు వెళ్ళెను. ఆయన కొల్లాపురమునందలి శ్రీ మహాలక్ష్మిని సేవించి అక్కడ నుండి దక్షారామమునందున్న భీమేశ్వరుని చూసి అక్కడ నుండి శ్రీశైలమునకు పోయి భ్రమరాంబ మల్లికార్జునుని సేవించి కాశీని విడిచి వచ్చిన దుఃఖమును విస్మరించెను. స్కందనవనమును చేరి స్కందుని వలన వారణాసి విశేషములు తెలుసుకొనెను. జ్ఞానవాపి స్కందుడు అగస్త్యమునితో ఇట్లనెను. జ్ఞానవాపి, వృత్తాంతమును చెప్పెదను వినుము. ఒకప్పుడు భూలోకమునందు అనావృష్టి కలిగి ప్రాణులకు గొంతు తడుపుకొనుటకు కూడా నీరు దొరకక అల్లాడిపోయిరి. చెరువులెండిపోయెను. నదులలో నీళ్లు నామమాత్రమయ్యెను. అటువంటి సమయములో ఈశానుడను ఒక మునియో కావచ్చును జటాదారి ఆనందకాననమని చెప్పబడు కాశీక్షేత్రమునకు వచ్చెను. అక్కడ ఆయన విశ్వేశ్వరలింగమును చూసి అభిషేకము చేయవలని సంకల్పించెను. కానీ ఎక్కడనూ నీళ్లు దొరకలేదు. అప్పుడు ఈశానుడు తన చేతిలోని త్రిశూలముతో ఆలయమునకు దక్షిణము వైపున త్రవ్వెను. ఆ కుండము నుండి ప్రచండ వేగముతో జలము పై కుబికి వచ్చెను. దానితో కాశీనగరమంతయు జల సంపూర్ణమయ్యెను. ఆ జలముతో ఈశానుడు విశ్వేశ్వరునికి తనివి తీరా అభిషేకము చేసెను. దానితో విశ్వేశ్వరుడు సంతుష్టుడై ఈశానునితో ఇట్లనెను. నీవు చేసిన ఈ అభిషేకమునకు చాలా సంతుష్టుడనైతిని. వరమిచ్చెదను, కోరుకొమ్మని అనెను. ఈశానుడు, స్వామి, నాకు నీవు వరమియ్యదలిచినచో ఈ తీర్థము నీ పేరు మీదగా ప్రసిద్ధికెక్కినట్లు వరమిమ్ము అని ప్రార్థించెను. విశ్వనాథుడు, త్రిలోకములోనున్న తీర్థముల కంటే ఈ తీర్థము శ్రేష్టమై ఉండెను. ఇది శివతీర్థమని ప్రసిద్ధనందును. శబ్దార్థవేత్తలు శివ మనగాజ్ఞానమని చెప్పుదురు. ఇది ఇక్కడ ద్రవరూపముగా వెలసినది కాన జ్ఞానతీర్థమని చెప్పబడును. అది గలవాసి జ్ఞానవాపి. ఈ తీర్థమును స్పృశించినను ఆచమనము చేసినను అశ్వమేధ ఫలము లభించెను. ఏకాదశి నాడు ఉపవాసము చేసి ఈ తీర్థమును 3 సార్లు పుచ్చుకుని ఆచమించినతో అతని హృదయములో శివుడు జ్ఞానదీపమై ప్రకాశించెను.
ఇది సర్వరోగములను హరించెను. ఇక్కడ పిండ ప్రదానము చేసినచో పితృదేవతలు తరించెదరు. ఈ తీర్థముతో విశ్వేశ్వరుడనైన నన్ను అభిషేకించినచో సర్వతీర్థములతో అభిషేకించిన ఫలము కలుగును. ఈ తీర్థమును భక్తితో సేవించిన వారికి జ్ఞానోపదేశము చేయుదునని చెప్పగా ఈశానుడు పరమ సంతోషమును పొందెను. అష్టవిధ వివాహములు. మానవలోకములో వివాహములు 8 విధములుగా నుండును. 1 బ్రాహ్మము, 2 దైవము, 3 ఆర్షము, 4 ప్రాజాపత్యము, 5 ఆసురము, 6 గాంధర్వము, 7 రాక్షసము, 8 పైశాచము. 1 బ్రాహ్మము యోగ్యుడైన వరుణుని పిలిచి అలంకరించిన కన్యను ఇచ్చి చేయు వివాహము బ్రాహ్మము. ఈ దంపతులకు పుట్టిన కొడుకు 20 తరముల వారిని తరింపచేయును. ఇది సాధారణముగా ఇండ్లలో జరుగునది. 2 దైవము యజ్ఞమునందు ఋత్విజుడుగా వచ్చిన బ్రాహ్మణునికి కన్యనిచ్చి చేయు వివాహము దైవము. వీరికి పుట్టిన కుమారుడు 14 తరముల వారిని పవిత్రులను చేయను. 3 ఆర్షము వరుని యొద్ద నుండి 2 గోవులను కన్యాశుల్కముగా గ్రహించి కుమార్తెనిచ్చి చేయు వివాహము ఆర్షము. వీరి కుమారుడు 6 తరముల వారిని పవిత్రులను చేయను. 4 ప్రాజాపత్యము మీరిద్దరును దంపతులై గృహస్థ ధర్మమును నిర్వర్తింపుడని వధూవరులను దీవించి చేసిన వివాహము ప్రాజాపత్యము. వీరి కుమారుడు 6 తరముల వారిని ఉద్ధరించెను. 5 ఆసురము వధువు ఇష్టానిష్టాలతో నిమిత్తము లేకుండా వరుని వద్దను నుండి ధనము తీసుకుని కన్యని విక్రహించి చేయు వివాహము ఆసురము. 6 గాంధర్వము వధూవరులు యుక్త వయస్కులై ఒకరిని చూసి ఒకరు ఇష్టపడి పెద్దల అనుమతి లేకుండా పంచభూతముల సాక్షిగా చేసుకునే వివాహము గాంధర్వము. కలియుగములో సత్యము క్షీణించినది కావున ఈ వివాహము నిషేధింపబడినది. పూర్వము శకుంతలా దృశ్యంతులు ఈ విధముగానే దంపతులయ్యిరి. 7 రాక్షసము వధూవరులకు పరస్పర ఇష్టముండును. 7 రాక్షసము వధూవరులకు పరస్పరము ఇష్టముండును. పెద్దలను అనుమతింపరు. అప్పుడు వరుడు తన భుజబలముతో వారిని గెలిచి కన్యను తెచ్చుకుని వివాహమాడునది రాక్షసము. పెద్దలిట్టి వివాహములను తరచుగా సమ్మతింపరు. శ్రీకృష్ణుడు రుక్మిణిని ఈ విధముగానే చేపట్టెను. 8 పైశాచము కన్యకు గాని ఆమె వైపు వారికి గాని ఇష్టముండదు. అయినను వరుడు బలత్కారముగా కన్యనెత్తుకుని పోయి చేసుకుని వివాహము పైశాచము. దీనిని పెద్దలందరూ గ్రహించరు. ఈ పై 8 వివాహములలో మొదట 4 బ్రాహ్మణులకు యోగ్యమైనవి. గాంధర్వ రాక్షసములు రాజులకును వైశ్యులకును తగినవి. తన ధర్మపత్ని యందు ఋతుకాలములందు సంగమము చేయువాడు సదా బ్రహ్మచారిగా పరిగణింపబడును. పగటకాలములందును తల్లిదండ్రుల శ్రాద్ధ దినములందును సర్వ పర్వముల యందులను స్త్రీ సంగమము చేయరాదు. చేసినచో ధర్మము నుండి పతితుడగును. దాని వలన అతోగతులు కలుగును. కన్యలను నమ్ముకుని ఆ ధనముతో జీవించువాడు 1 కల్ప పర్యంతము నరకములో నుండి పురుగులను ఆహారముగా తినుచుండును. వాడే కాక వాని పూర్వులను కూడా నరకములో పడవేయును. తన భర్తతో సంతుష్టి పడిన పతివ్రతయును తన ధర్మపత్నితో సంతుష్టి నొందెడు భర్తయును ఏ గృహమందుండునో అతడు శ్రీ మహాలక్ష్మి నారాయణునితో సహా నివసించు శుభములు కలుగు చేయును. గృహస్థులకు నిత్యము పంచసోనములతో 5 విధములైన జీవులు వజ్రస్థానములు పనియుండును. అవి ఖండన్సిరోలు, వేసన్సి తిరుగలి లేదా సన్నికళ్ళు, చుల్సి పొయ్యి, ఉదకుంభహస్స నీడి కడవ, మార్జన్సి చీపురు కట్ట. ఈ 5 గృహస్థులు వాడక తప్పదు. వాడినప్పుడు వారికి తెలియకుండా కొంత జీవహింస జరగవచ్చును. ఈ పాపమును పోగొట్టుకునుటకే వెనుక చెప్పిన పంచమహాయజ్ఞములను గృహస్థులు చేయుచుండవలెను. వానితో పాప పరిహారమగును. కొన్ని సాధారణ ధర్మములు: అశ్వత్థ వృక్షమును గాని, రచ్చబండ మీద చెట్టు గాని, గురువు గాని, నీటి కడవ గాని, అన్నరాశి గాని, పెరుగు పాల కడవలు గాని కనబడినప్పుడు
వానికి ప్రదక్షిణము చేయవలెను. భార్యతో సహపంక్తి భుజింపరాదు. భోజనము చేయుచున్న స్త్రీని చూడరాదు. ఒక్క వస్త్రము ధరించి భుజింపరాదు. అగ్నిని నోటితో ఊదకూడదు. నిద్రపోవుచున్న వారిని లేపకూడదు. సంధ్యాకాలములందు ఏ పదార్థమును తినకూడదు. సంధ్యాకాలములందు పండుకుని నిద్రింపకూడదు. నిలుచియుండి మలమూత్ర విసర్జనము చేయకూడదు. నీటిలో మలమూత్రములు విడవరాదు. ఒంటరిగా ప్రయాణము చేయరాదు. ఇతరులు కట్టి విడిచిన బట్టలు ధరింపరాదు. చెప్పులు కూడా ఒకరివి తొడగరాదు. ఇతరుల ఎంగిలి తినకూడదు. రాత్రిపూట పెరుగుతో అన్నము తినరాదు. శూద్రాదులకు వేదమంత్రములు వినిపించరాదు. వినిపించిన బ్రాహ్మణుడును వినిన శూద్రుడును ధర్మపస్తులై పాపము నొందెదరు. చిరకాలము జీవించగోరువాడు గోవు మీద స్వారీ చేయకూడదు. ప్రేతధూమము వల్లకాటి పొగ నాగ్రానించరాదు. ఉదయ సూర్యుని ఎండలో కూర్చుండరాదు. సత్యము చెప్పవలెను. అది కూడా ప్రియమైనప్పుడే చెప్పవలెను. అనగా ప్రియముగానున్న మాట చెప్పవలెను. ప్రియముగా నుండును గదా అని అసత్యము చెప్పరాదు. ఓ అగస్త్యముని, ఇది సనాతనమైన ధర్మము. సత్యం బ్రూయా ప్రియం బ్రూయాన్న బ్రూయా తస్యమప్రియం ప్రియం చ నానృతం బ్రూయా దేశధర్మో ఘటోద్భవా. పెద్దలు వచ్చినప్పుడు లేచి తన పీఠమును వారికి ఇయ్యవలెను. పెద్దల యందు కాళ్ళు చాపి కూర్చుండుట పరుండుట పనికిరాదు. పెద్దలను ప్రత్యక్షముగా గాని పరోక్షమున గాని నిందింపరాదు. ఎదుటి వారిని స్తుతించుట ఆత్మనింద పనికిరావు. శ్రద్ధయా ప్రతిగృహ్ణాతే శ్రద్ధయా యః ప్రయచ్చతే స్వర్గినో తావుభౌ స్యాతాం పతతో శ్రద్ధయా త్వదః. దానము ఇచ్చువాడును పుచ్చుకొనివాడును శ్రద్ధ గలవారైనప్పుడు ఇద్దరికే స్వర్గసుఖము కలుగును. శ్రద్ధ లేనిచో పతనము చెందుదురు. వేద విద్యను శిష్యులకు దానము చేయుట వలన బ్రాహ్మణుడు బ్రహ్మలోకమును పొందును. అసత్యమాడినచో చేసిన పూజల ఫలము నశించెను. గర్వము వలన తపము నాశనమగును. 10 సార్లు పొగడుకొనుట వలన తానిచ్చిన దానము వలనే ఫలము నశించెను. బ్రాహ్మణుని దూషించినచో ఆయుర్దాయము నశించెను. వ్యాసుడు కాశీని శపింపబోయి భంగపడుట. ఒకప్పుడు వ్యాసుడు సౌనికాది మహామునులుండెడి నైమిసారణ్యమునకు వచ్చెను. వేదములు విభజించిన వాడినియు పురాణములు రచించిన వాడినియు వ్యాసుని యందున్న గౌరవముతో మునులు ఆయనకు మర్యాదలు చేసిరి. అప్పుడు ఆ మునుల మధ్య ముక్తినిచ్చెడి వాడు విశ్వేశ్వరుడా లేక విష్ణుమూర్తియా అని చర్చ జరుగుచుండెను. ఆ మునులందరూ చివరికి విశ్వేశ్వరుడు ఒక్కడే ముక్తిదాత, మరొకడెవ్వడనూ కాదనివి. అప్పుడు వ్యాసుడు లేచి చేయి పైకెత్తి, ఇదిగో నేను చెప్పుచున్నాను వినుడు. వేదములందును రామాయణ భారతములందును పురాణములందును వర్ణింపబడిన వాడొక్క విష్ణుమూర్తియే. అతడే సృష్టి స్థితిలయములకు కారణభూతుడైన ఆది పురుషుడు. కావున అతడే మోక్షదాత, శివుడు కాదు అని నిష్కర్ష చేసెను. అది విని మునులందరూ ఆశ్చర్యముంది. మహానుభావ, నీవు సర్వజ్ఞుడవు, నీకంటేను తెలిసిన వారెవ్వరునున్నారు? అయితే నీవిప్పుడన్న మాటలు కాశీలో విశ్వేశ్వర సన్నిధిలో చెప్పినచో మాకు ఆనందము కలుగును అనిరి. వ్యాసుడు అంగీకరించి తన 10,000 మంది శిష్యులతోనూ మునులతోనూ కాశీకి వెళ్ళాను. అక్కడ పంచనదనమున స్నానము చేసి బిందు మాధవుని భక్తితో సేవించి సహస్రశీర్ష పురుష పురుహూత సుఖప్రధా యద్భూతం యచ్చ భావ్యం వై తత్రైక పురుషో భవాన్ అనుచు స్తోత్రములు చేసెను. తరువాత నృత్యగీత వాద్యములతో మాధవుని సేవించెను. ఆ పిమ్మట మాధవుడొక్కడే మోక్షదాతయని చేయెత్తి చాటెను. అతని చేయి ఎత్తినట్లే స్తంభించిపోయాను. మాటలు కూడా స్తంభించిపోయాను. అప్పుడు మాధవుడు వచ్చి, ఓయి వ్యాప, ఎంత తప్పు చేసినావు? ఏక ఏవి విశ్వేశో ద్వితీయో నాస్తి కచ్చన తత్ప్రపాదాదహం చక్రే లస్మి సస్తత్ప్రభావతః త్రైలోక్య రక్షా సామర్థ్యం దత్తం తే నైవ శంభువా. ఈ విశ్వమునకు ఈశ్వరుడు
ఈ విశ్వమునకు ఈశ్వరుడతో ఒక్కడే, వేరొకడు లేడు. ఆయన దయ వల్లనే నేను చక్రినైనాను, లక్ష్మీషుడునైనాను. త్రైలోక్యమును రక్షించు సామర్థ్యము అతని వలననే నాకు కలిగినది. నీవు శుభమును కోరినచో శంకరుని స్తుతింపుము అనగా వ్యాసుడు తన కంఠమును తాకుమని సన్న చేసెను. విష్ణువు అట్లు చేయగా నంది వలన స్తంభించిన వాక్కును అంగములను తిరిగి స్వాధీనములోకి వచ్చెను. అప్పుడు వ్యాసుడు శ్రీ మహాదేవుని పరిపరి విధములా స్తుతించెను. వ్యాసకృత శివాష్టకము పుణ్యప్రదము, శివ సాన్నిధ్య కారణము. కాశీఖండే 95వ అధ్యాయ. తరువాత వ్యాసుడు లింగే స్వేకోహి విశ్వేశ స్థిర్ధేసు మణికర్ణికా అని చాటుచు నిత్యము స్నానము చేసి ముక్తి మండపములో కూర్చుండి శిష్యులకు విశ్వేశ్వని దివ్య మహిములను వేద పాఠములను చెప్పుచూ గడుపుచుండెను. ఒకనాడు విశ్వనాథుడు అన్నపూర్ణతో వ్యాసునికి భిక్ష దొరకకుండా చేయుమని చెప్పెను. ఆమె కాశీయందు సర్వగృహిణుల హృదయముల యందును ఆవేశించి వ్యాసుడును శిష్యులను భిక్షకు వచ్చినప్పుడు ఏదో వంక చెప్పి భిక్ష పెట్టకుండా చేసెను. ఆనాడు శిష్యులతో వ్యాసుడు ఉపవాసము చేసెను. మరునాడు యథాప్రకారముగా భిక్షకు బయలుదేరెను. వ్యాసునికి గాని శిష్యులకు గాని ఏ ఇంటనూ భిక్ష దొరకలేదు. వ్యాసుడి శిష్యులతో మనకు నిన్న ఈనాడు కూడా భిక్ష దొరకకపోవుటకు హేతువు ఏమై ఉండును? మిగిలిన వారికి లభించుచున్నది కదా, మనకు మాత్రమే ఏల లభింపదు? ఎవరైనా అడ్డుపడినారా విచారించి రండని పంపగా వారు వెళ్ళి వచ్చి, గురుదేవా అందరూ క్షేమముగానే ఉన్నారు, ఎవరికి నీ దారిద్ర్యము లేదు, ఎవరనూ అడ్డుపడలేదు, అందరూ ధర్మపరాయణులే, అందరూ శ్రీ విశ్వేశ్వరాధకులే, మనకు భిక్ష లభింపనందుకు కారణము మాత్రము తెలియరాలేదు అని విన్నవించిరి. అంతట వ్యాసుడు కాశీ సర్వ విద్యలకు నిలయము, లక్ష్మీ నివాసము, ముక్తి క్షేత్రము, అందుచేతనే ఇచటి వారు గర్వించి మనకు భిక్ష పెట్టినారు కారు అనుచు క్రోధాంధుడై మా భూత్రే పౌరుషి విద్యా మా భూత్రే పౌరుషం ధనం మా భూత్రే పౌరుషే ముక్తి కాశ్యాం నివనతాం నృణాం. కాశీలో నివసించు వారికి 3 తరాల వరకును విద్య సంపద ముక్తి లేకుండునుగాక అని శపించెను. శాపమిచ్చిన తరువాత కూడా మరలా భిక్షకై వీతియు తిరిగెను. కానీ భిక్ష లభింపలేదు. కోపముతో చేతిలోని భిక్షాపాత్రను నేల మీద పగలగొట్టి ఆశ్రమమునకు పోవుచుండగా ఒక ఇల్లాలు వ్యాసుని పిలిచి, మునీంద్ర, నా భర్త వృద్ధుడు, ప్రతిదినము అతిథులకు పెట్టకుండా తినడు. ఈనాడు ఎవరునూ అతిథులు రాలేదు, ఆయన భుజించకుండా కూర్చున్నాడు, మీరు అతిథులుగా దయచేయడని పిలిచెను. వ్యాసుడామెను చూసి ఆశ్చర్యపడి, అమ్మా, నిన్న ఈనాడు కాశీలో మా మొగము చూసిన వారు లేరు, నీవు భోజనముకు పిలిచినావు, సంతోషము. నేనొక్కడను కాదు, నాకు 10,000 మంది శిష్యులున్నారు, వారును నా వలనే ఆకలికి తట్టుకొనలేకున్నారు అనిను. ఆ ముత్తైదువ అట్లయినచో మీరందరూ భోజనముకు రండు, ఆలస్యము చేయకూడదు అనగా వారందరూ సంతోషపడి వచ్చిరి. పాద ప్రక్షాళన చేసుకుని అందరూ కూర్చుండిరి. వడ్డించిన పదార్థములు చూడగానే ఆ వాసనతోనే వారికి చాలా సంతృప్తి కలిగినది. కడుపులు నిండినట్లు వ్యాసుడును శిష్యులను భుజించిరి. కాళ్ళు చేతులు కడుక్కుని యాచమించి ఆ ఇల్లాలని దీవించి బయలుదేరుకు సిద్ధపడిరి. అప్పుడు ఆ ఇల్లాలు వ్యాసునితో, తీర్థవాసులకు ముఖ్య ధర్మమేది అని మా భర్త అడుగుచున్నాడని పలికెను. వ్యాసుడు, తల్లి, అల్పజ్ఞుడను, నేనేమి చెప్పగలను? అన్నియూ నీకు తెలియను. అడిగితివి కనుక చెప్పుచున్నాను. ఆకలిగొన్న వారికి అన్నము పెట్టుట కన్నను, తిన్నవారు అన్నదాతకు సంతోషము కలిగించుట కన్నను ఉత్తమ ధర్మము లేదు అనెను. ఆమె, అదే ధర్మమైనచో యథాశక్తిగా చేయుచున్నాము, నీవు సామాన్య ధర్మములను చెప్పమనెను. అప్పుడు వ్యాసుడు, ఎవరిని నొప్పించకుండా మాటలాడుట, ఇతరుల ఉన్నతను చూసి ఈర్ష్యపడకుండుట, ఆలోచించి పనిచేయుట, తానున్న స్నానము వృద్ధినంద గోరుట అనులవి ప్రతి మానవునకును సామాన్య ధర్మములని చెప్పెను.
అది విని వృద్ధ గృహస్థుడు, మునీంద్ర, ఈ ధర్మములలో నీ యందున్న వెన్ని అని ప్రశ్నించగా వ్యాసుడు నిశ్చేష్టుడై చూసెను. మరలా ఆయన ఇట్లనెను, ఈ ధర్మములు చెప్పుటకు నీవే అర్హుడవు. నీకన్నా మృదువైన మాట తీరును, ఆలోచించి పనిచేయి స్వభావమును, ఉన్న ఇంటికి మేలుగోరు తత్వమును, ఇతరుల ఔన్నత్యమును సహించు శాంత స్వభావమును మరెవ్వరికుండును. మహానుభావుడువు గనుక నీవు చెప్పగలవు, చెప్పినవి ఆచరించగలవు కూడా అని వ్యంగముగా మాటలాడెను. అంతటితో ఊరకుండక నీకు నీ అభాగ్యము వలన భిక్ష దొరకలేదు. దానికి పురవాసుల దోషమేమున్నది? ఎందుకు వారిని వృధాగా శపించినావు? ఇది నా రాజధాని, దీనిపై నీ వంటి వారి శాపములు పనిచేయువు. నీ వంటి క్రోధనుడు మహాపుణ్యక్షేత్రమైన కాశీలో నివసించుట కరుహుడు కాడు. వెంటనే ముక్తి క్షేత్రమైన కాశీని వదిలి పొమ్ము. ఈ కాశీపై ఎవ్వడైనా దుర్మార్గము చూపినచో వాడు రుద్ర పిశాచముగును అని కఠినముగా మాటలాడెను. అది విని వ్యాసుడు గడగడ వణుకుచు వారి పాదములపై వ్రాలి జగన్మాతతో, తల్లి, నేను అనాథుడను, అవివేకిని, నిన్నే శరణ పొందినాను, రక్షింపుము. నీ కుమారుని వంటి వాడను, విశ్వనాథుని శాపము నుండి నన్ను కాపాడము. కాశీని విడిచి నేను బ్రతకలేను. ప్రతి అష్టమి నాడును, ప్రతి మాస శివరాత్రి నాడును నాకు కాశీ ప్రవేశమునకు అనుమతి దయచేయము అని దీనముగా ప్రార్థించెను. ఆ జగన్మాత కరుణామూర్తి అయి తన భర్త ముఖము వంక చూసెను. తరువాత వ్యాసునితో, నీ కోరిక తీరునులేమ్మని పలికెను. ఆ దంపతులు అంతర్ధానముందిరి. వ్యాసుడు వెంటనే కాశీని విడిచి గంగక తూర్పు తీరమున నివసించుచు నిత్యము కాశీనగరము వైపు చూసి నిట్టూర్చుచు తన దురదృష్టమును నిందించుకునిచుండెను. అప్పుడతను నివసించినదే వ్యాసకాశి. యాత్రలకు వెళ్ళిన వారు వ్యాసేశ్వరుని దర్శకుని వెంటనే తిరిగి వచ్చెదరు. వ్యాసకాశీలో నివసింపరు. అగస్త్యునకు స్కందుడికి కథ చెప్పి, మునీశ్వర, కాశీకి శుభము కోరు వారి కల్లప్పుడును శుభములే కలుగును అని చెప్పాను. ఇంద్రద్యుమ్నుడు పూర్వ మింద్రద్యుమ్నుడను మహారాజు అనేక యజ్ఞములు చేశాను. ఆయన చేసిన యజ్ఞముల దర్భలతో భూమి రెండంగుళముల ఎత్తు పెరిగినది. యజ్ఞాగ్నిహోత్రముల వేడికి భూమి ఉడికిపోయి లోపల నుండి జలము ధారగా పైకి పొంగి వచ్చాను. అదే మహీనది అని పేరు పొందెను. ఇంద్రద్యుమ్నుడు దేహమును చాలించి స్వర్గమునకు పోయి భోగములను అనుభవించుచుండెను. కొన్ని కల్పములు గడిచెను. ఒకనాడు బ్రహ్మ ఇంద్రద్యుమ్నుని పిలిచి, నీకు స్వర్గ సుఖానుభవము చే పుణ్యము చెల్లిపోయినది. పుణ్యహీనులు స్వర్గమునందుండుటకు వీలు లేదు. నీ పుణ్యమును తిరిగి సంపాదించుకుని రమ్మని చెప్పాను. అతడు, నేను పుణ్యమెట్లు సంపాదింపవలని అడుగుగా, భూలోకములో నిన్ను గూర్చి ప్రశంసించు వారున్నచో ఆ కీర్తి వలన నీవు పుణ్యమును పొందినట్లే, వెళ్ళి విచారించి రమ్మని పంపెను. పూర్వము తాను పరిపాలించిన కాంపిల్య నగరమునకు వచ్చెను. అంతయును కొత్తగా నుండెను. ఇంద్రద్యుమ్నుడునను రాజు పూర్వమీ నగరమును పాలించినాడు. అతనిని గూర్చి మీకు తెలియనా అని అందరినీ అడిగెను. వారు తెలియదు కాని సప్తకల్పముల ఆయుర్దాయము గల మార్కండేయుడు నడుగు మనిరి. ఆయుర్దాయము గల మార్కండేయ నడుగుమనిరి. రాజు మార్కండేయుని వెతుకుకొనుచూ పోయి అతనికి నమస్కరించి, ఇంద్రద్యుమ్నుని గూర్చి మీరేమైనా చెప్పగలరా అని అడిగాను. ఆయన, నాకు తెలియదు కానీ నాకు మిత్రమైన ఒక బకము గలదు. అది నాకంటేను చాలా పెద్దది. అది చెప్పగలదు, రమ్మని తీసుకుని వెళ్ళాను. నాడీ జంగుడను ఆ బకము వారికి మర్యాదలు చేసి, నాకు 14 కల్పములు గుర్తున్నవి, కానీ ఇంద్రద్యుమ్నుని గూర్చి వినలేదు అనగా రాజును మార్కండేయుడును నిరుచ్చపడిరి. రాజు నేను పుణ్యహీనుడనై బ్రహ్మ దగ్గరకు వెళ్ళి మరలా అతనిచే పొమ్మనిపించుకోలేదు. అగ్ని ప్రవేశము చేసేదినగా బకము, రాజా, నాకంటే వృద్ధమైన ప్రాకారకర్ణుడను గుడ్లగోప కలదు, దాని నడుగొదమని ఈ ముగ్గురును వెళ్ళి అతనిని చూసి ఇంద్రద్యుమ్నుని గూర్చి అడిగిరి. ఆ గోప, మిత్రులారా, నేను పుట్టి 28 కల్పములైనది. ఆ రాజును గూర్చి వినలేదు. కానీ నాకన్నా వృద్ధమైన గ్రద్ద ఒకటి గంధమాదన పర్వతము మీద ఉన్నది. దాని నడుగుమని వారితో కూడా బయలుదేరి
గ్రద్ద యొద్దకు వచ్చి ఆ రాజును గూర్చి అడిగిరి. ఆ గ్రద్ద నేనా రాజును గూర్చి విని ఉండలేదు, కానీ నాకంటే పెద్దదైన మందరకుడను తాబేలున్నది, దానిని అడుగుదామని చెప్పుచు తాను కూడా వారితో మందరకుని యొద్దకు వెళ్ళెను. మందరకుడు వీరిలో రాజును చూసి నీటిలోనికి పారిపోవుగా వారు అతనిని పిలిచి, మిత్రులకు మర్యాద చేయకుండా పోవుచున్నావేమి అని అడుగుగా అతడు, నేనీ రాజును చూసి భయపడి పారిపోవుచున్నాను. విశాలమైన బొరుసు కలిగి ఉన్నందున నన్నీతడు అనేక యజ్ఞములలో వేదికగా ఉపయోగించుకొనెను. ఇప్పటికీ ఆ కాలిన పుండు మాలలేదు. మరలా నన్ను యజ్ఞవేదికగా వాడు కొనుటకు వచ్చి నాడేమో అని భయపడుతున్నాను. అంతేకాని అతిథి మర్యాదలు తెలియక కాదు అనగానే ఇంద్రద్యుమ్ముని కొరకు దేవలోకము నుండి విమానము వచ్చెను. దేవదూతలు రాజును ఆహ్వానించిరి. రాజు, నా మిత్రులైన వీరినందరినీ కూడా నాతో రానిచ్చినచో స్వర్గమునకు వచ్చేదనను. వారు, రాజా, వీరందరూ శివారాధనము చేసి ప్రమదగణములలో చేరిపోయినారు. కర్మవశమున శాపగ్రస్తులై ఇట్లున్నారు. శాపములు తీరగానే వీరు శివ సన్నిధికి చేరుదురు. నీవు రమ్ము, పోవిదమనిరి. రాజు ఆ మాటలు విని, అలాగుననా వీరు శివారాధనను చేసి శాశ్వత స్థానము నొందినారా? నేను కూడా అట్టి శాశ్వత స్థానము నేల సంపాదింపరాదు. స్వర్గమునకు పోయినచో కొంతకాలమునకు నీ పుణ్యము క్షీణించినది కావున పొమ్మందురు. అట్లు అనిపించుకున్నటెందుకు? మిత్రులారా, నాకు కూడా శివారాధనము చేసి మోక్షమున నుండు మార్గం ఉపదేశింపుడని పలికి వచ్చిన దేవ విమానమును పంపివేశెను. తరువాత మందరకుని మాటపై వారందరూ కలిసి మాలవ దేశములోనున్న సంవర్తుడను మహాముని దగ్గర కేగిరి. శ్రమపడి ఆయన దయ సంపాదించిరి. ఆయన, ఈ ఇంద్రద్యుమ్ముని యాగముల వలన ఉడికిన భూమి నుండి పొంగిన మహానది ఇదే. ఇది తీర్థములలోనికెల్లా మహామహిమ కలది. నేను 56 కల్పముల నుండి ఈ నదీ తీరమున తపము చేసుకునిచుంటిని. మీరును ఈ నదిలో స్నానమాడి శివుని సేవింపుడు. మీకు ఉత్తమగతులు కలుగునని బోధింపగా వారతనిని గురువుగా భావించి స్నానము చేసి శివుని ఆ నదీ జలములతో అభిషేకించుచు శివుని అనుగ్రహమును సంపాదించిరి. ఇంద్రద్యుమ్ముడక్కడ మహాకాళేశ్వరుడిని పేర ఒక శివలింగమును ప్రతిష్ఠించి పూజించెను. ఆ రీతిగా వారు చేసిన శివార్చనముల వలన శాశ్వతముగా శివలోకమును పొందిరి. నాడీ జంగాదులకు శాపములు తొలగెను. వారు కూడా ప్రమదగణములలో వారి వారి స్థానములను పొందిరి. శివార్చనము సకల శ్రేయోదాయకము. అంతేకాదు, స్వర్గాది భోగములు తాత్కాలికములు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విసంతి. పుణ్యము తరిగిపోగానే స్వర్గము నుండి జారి భూమిలో పుట్టుదురు అని గీతావచనము. అట్టి స్వర్గ సుఖముల కంటే శాశ్వతమైన మోక్షమును బుద్ధిమంతుడు కోరవలెను.